సార్ ఇది చెప్పారు కాబట్టి అసలు మీకు లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి? ఏమన్నా సార్ జీవితం అంటే జీవితానికి నిర్వచనం ఏమన్నా సార్? ఓకే. పుట్టుక అంటే సత్కర్మ అంటే మనిషి పుట్టుక ఎందుకు మనం ఎందుకు పుట్టినాము, మన పుట్టుకకు కారణం ఉంటుంది సార్, నమ్మితే. అవును. నమ్మకపోతే అవాకులు చవకలు అనుకోవచ్చు, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నా కూడా అవి కేవలం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు. ఎవరిని ఉద్దేశించి కానీ, దేన్ని ఉద్దేశించి కానీ, ఎవరినో దృష్టిలో పెట్టుకొని కానీ చెప్పడం ఉండదు సార్. నేను అటువంటివి చెప్పను. నా మనసుకు నచ్చింది, నా మనసుకు తోచింది, నాకు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఇది చెప్తే బాగుంటుంది అని అనిపించింది మాత్రమే చెప్తాను. ఏదైనా ఒకవేళ మాట్లాడితే కూడా 90% ఇప్పుడు సొసైటీ గురించి ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోకుండా మన సంభాషణలో ఒక ఐటమ్ దొరికింది అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మన ట్రాఫిక్ గురించి వచ్చింది అనుకుంటాం. ట్రాఫిక్ అన్నప్పుడు ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక 90% మందిని దృష్టిలో పెట్టుకొని చెప్తాం. కరెక్ట్. 10% మంది బాగానే ఉంటుండవచ్చు. అలాగా నేను ఏది చెప్పినా కూడా నా వ్యక్తిగత అభిప్రాయమే, ఇది నా మనసులో ఉన్న అభిప్రాయమే తప్ప నేను ఇంకా వేరే ఏదో ఊహించి కానీ ఆలోచించి కానీ ఎవరినో ఉద్దేశించి కానీ చెప్పేటి ఉండవు సార్. జీవితం అంటే ఏమిటి సార్? ఇప్పుడు మనము నమ్మితే జీవితం దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. అవును. అందులో మనిషి పుట్టుక అంటారు 94 కోట్ల 94 లక్షల జీవులు, ప్రాణజీవులు ప్రపంచం, ఈ లోకంలో ఉన్నటువంటి జీవుల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మరి నిజంగానే మనము ఈ ప్రపంచంలో ఏదైనా ఒక జంతువు కానీ, ఒక కీటకం కానీ, ఏదైనా ఒక ప్రాణి, నిలబడి ఉండే ప్రాణి ఉందా సార్? ఒక మనిషి తప్ప. అవును. అన్నీ అడ్డంగానో, భూమి మీదనో, పడుకోనో, ఎగురుతునో, జంకు ఎక్కడెక్కడో ఉన్నాయి, కానీ 2 కాళ్ళ మీద నిలబడే జంతువు ఒక్క మనిషే. అవును. పైగా మనిషి పుట్టుకకి ఇన్ని లక్షల ప్రాణుల కన్నా కూడా ఈ యొక్క జీవికి ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సత్ప్రవర్తనతో ఉండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి అనేటువంటి ఆలోచన నాకున్నా సార్. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను మనిషిని మనిషిగానే బ్రతకాలనుకుంటున్నాను. ఓకే. నాకున్నటువంటి పరిధిలో, నాకున్నటువంటి ఆలోచనలో, నాకున్నటువంటి ఇప్పుడున్నటువంటి నా వయస్సుకి నేను మనిషిగానే బ్రతకాలనుకుంటున్నాను. అలాగే బ్రతుకుతాను. అది మంచి చెడ్డలు ఏవైనా కావచ్చు, మనిషిగానే ఉంటాను.